హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో మడత కాజాలు చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కప్పు మైదా తీసుకోవాలి, చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా ముద్ద అయ్యేటట్టు రావాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ పిండి ఒకసారి తీసి మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా రుద్దిన తర్వాత చిన్న చిన్నగా చేసుకోవాలి. ఈ విధంగా పలచంగా రుద్దుకోవాలి. మన చపాతీలాగా చేసేసుకోవాలి. ఈ విధంగా ఇంత మాత్రం పలచంగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇవి కూడా ఇట్లా రుద్దుకోవాలి. ఈ విధంగా చపాతీలు చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం ఇట్లా అనుకోవాలి, చపాతీ అంతా వచ్చేటట్టుగా. తర్వాత పొడిపిండి జల్లుకోవాలి. ఇప్పుడు ఇంకొక చపాతీ వేసుకోవాలి. దీనికి కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇట్నే పొడి పండు చల్లుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసాం కదా, ఇప్పుడు గట్టిగా తట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రుద్దేసుకోవాలి. ఈ విధంగా రుద్దిన తర్వాత చిన్నగా మడుచుకుంటూ రావాలి ఒక పక్క నుంచి. ఇప్పుడు కోసం ఒక చిటికి నీళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు మొత్తం రోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇది ఊడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు పైన నుంచి ఈ విధంగా ప్రెస్ చేయాలి. అన్నీ ఈ విధంగానే ఇట్లా అనుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. మనం చేతితోటి ఈ విధంగా ప్రెస్ చేసాం కదా, ఎట్టే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ తీసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న మడత కాజా వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకున్నాము, అయ్యే పైకి తేలుతాయి. ఈ మొత్తం అటు ఇటు తిప్పేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కాలిన తర్వాత కలుపుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పేసుకోవాలి. పక్కన స్టవ్ తీసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోవాలి. 1 కప్పు చక్కెర పోసుకోవాలి. నీళ్ళు 1 కప్పు పోసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలి చక్కెర కరిగిన దాకా. ఇప్పుడు ఆలుకాయల పొడి వేసుకోవాలి. 4-5 ఆలుకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది, జిడ్డుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు మన కాజాలు బాగా ఎగినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఏడుగున్న పాకంలో వేసేసుకోవాలి. కాజాలు తీసుకొని ఈ విధంగా పాకం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మడత కాజా రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.